టు స్టార్ట్ విత్ మ్యామ్, అసలు హెల్త్ అంటే ఏంటి అండ్ పిల్లలకి హెల్త్ అంటే ఏంటి చెప్పగలరా? ఇంతకుముందు ఓపీకి వచ్చిన పిల్లల్లో చాలా రేర్గా చూసేవాళ్ళము. మా కళ్ళ ముందే ఇప్పుడు డేటా ప్రకారం 1 in 65 ఉండొచ్చు అంటున్నారు మన దగ్గర. యుఎస్లో అక్కడ 1 in 35. పిల్లలు పిలిస్తే పలకరు. 1 year చైల్డ్ పిలవంగానే నేమ్కి పలకరు. తర్వాత కంట్లో కళ్ళు పెట్టి చూడరు. వాడి లోకంలోనే వాడు ఉంటాడు. తర్వాత వాళ్ళ తోటి పిల్లలతో ఆడరు. ఐ టు ఐ కాంటాక్ట్ పేరెంట్స్తో కూడా ఉండదు. మదర్ ఫాదర్ బాయ్ బాయ్ చెప్పి బయటికి పోతుంటే కూడా ఇంట్రెస్ట్ ఇన్ సరౌండింగ్స్ ఉండదు. సో అండ్ స్పీచ్ డిలే ఉంటుంది. వీళ్ళది ఏంటంటే మోర్ దాన్ 50% ఆఫ్ పిల్లలు గ్యాడ్జెట్ యంగ్ ఏజ్లో పేరెంట్స్ గ్యాడ్జెట్ ఇవ్వడం వల్ల జరుగుతుందండి. పిల్లలు తినాలని ఇస్తున్నారు, కానీ ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీరు ఎలా పెరిగారు, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా పెంచారు? ఆకలి ఉండేది, వాళ్ళు టైం టు టైం ఇచ్చేవాళ్ళు, ఆకలికి తినేవాళ్ళు. సో అది ఫిజియాలజీ అండి. దాన్ని మార్చితే మనము డే టు డే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఎలా? గ్యాడ్జెట్స్ ఇస్తేనే తింటాడు అన్న స్టేట్కి వచ్చాము ఇప్పుడు. కానీ గ్యాడ్జెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా మందికి తెలియట్లేదు. ఆటిజం ఒక గ్రూప్ ఆఫ్ ప్రాబ్లం అయితే ఈ ఆటిజంలో మేము గ్యాడ్జెట్తోనే అనిపించినప్పుడు వాళ్ళ గ్యాడ్జెట్ తీసేసి స్పెషలిస్ట్ దగ్గరికి పంపించి ఆటిజం స్కేల్ చూసుకొని కొంత గైడెన్స్ ఇస్తాం. గ్యాడ్జెట్ తీసేసి బిహేవియర్ థెరపీ చేస్తే పిల్లలు బాగా అవుతారు. కొంతమంది ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా బిహేవియర్ థెరపీ, డైట్ అవి అవసరం పడవచ్చు. సో వాళ్ళు డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ దగ్గరికి పంపిస్తాము. ఈ గ్యాడ్జెట్ కాన్సన్ట్రేషన్ మనం అందరము ఎన్విరాన్మెంట్ని చూసి పెరిగాము. అంటే తల్లిదండ్రుల డిసిప్లిన్ మనకు వచ్చింది, వాళ్ళని చూసి నేర్చుకున్నాం. వాళ్ళు ఎప్పుడు మనకు నేర్పించలేదు. మాటలు కూడా ఒకళ్ళు మాట్లాడుతుంటే చూసి నేర్చుకున్నాం. నేను ఒక మంచి ఇంపార్టెంట్ థింగ్ చెప్తానండి. చాలా మంది చిల్డ్రన్ని విజార్డ్స్ అంటారు. రైమ్స్ కూడా మీరు పెట్టి ప్లే చేసినప్పుడు సడన్ గా మాటలు రాగానే మొత్తం రైమ్స్ చెప్తారు. పేరెంట్స్ ఎవరు కూర్చోబెట్టుకొని అన్నీ నేర్పించారు. అలాంటి కెపాసిటీ వాళ్ళు అంటే ఎన్విరాన్మెంట్ నుంచి నేర్చుకుంటున్నారు. వినడము, స్పర్శ, చూడడము, లిప్ మూమెంట్ వాటితోటి నేర్చుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు గ్యాడ్జెట్ ఇచ్చి వాళ్ళకి ఎన్విరాన్మెంట్ నుంచి నేర్చుకోనివ్వకుంటే చాలా నష్టాలు జరుగుతున్నాయండి. పేరెంట్స్ కన్ఫ్యూజన్కి వెళ్ళడానికి కారణం ఫస్ట్ గ్యాడ్జెట్. సో నేను డెఫినెట్గా గైనకాలజిస్ట్లను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యాంటీనేటల్లీ గ్యాడ్జెట్ హైజీన్ గురించి మదర్కి చెప్పాలండి. సర్టన్ గైడ్ లైన్స్. మదర్, ఫాదర్, ఫ్యామిలీ మెంబర్స్ కొత్త చైల్డ్ వస్తున్నాడు ఇంటికి అనగానే సెపరేట్ ప్లేస్ ఆర్ సెపరేట్ రూమ్ పెట్టుకోవాలి. ఫోన్ని ఫోన్ లాగా వాడాలి. బట్ ఇఫ్ దే హ్యావ్ సమ్ బిజినెస్ ఆర్ దే హ్యావ్ టు ఆన్సర్ సంబడి ఆన్ వాట్సాప్, వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. కానీ బేబీ పక్కన చూస్తే బేబీ ఈజీగా అట్రాక్ట్ అవుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది, సౌండ్ వస్తుంది. సో పిల్లలు దే వెరీ క్యూరియస్ ఆఫ్ న్యూ థింగ్స్. నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ చూసినాక అది ఎలా మాన్పించడం అనడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ముందే పేరెంట్స్కి చెప్తే అది అవాయిడ్ చేయొచ్చు. అకార్డింగ్ టు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, no gadget should be given to children below 2 years. Okay. So best is remove ఆ గ్యాడ్జెట్ ఎన్విరాన్మెంట్లో లేకుండా చూసి న్యాచురల్గా పిల్లల మైండ్ స్టోన్స్ పెరగడం అన్నది చాలా ఇంపార్టెంట్. వావ్, దట్స్ సో ట్రూ మ్యామ్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా ఆర్ బయట ఎక్కడన్నా పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళడం, రైల్వే స్టేషన్స్ దగ్గర కానీ ట్రైన్స్లో ఏడ్చేస్తున్నారు అంటే ఇంకా చాలు, ఒక ఫోన్ ఇచ్చేస్తున్నారు. అండ్ మేబీ ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోకపోవడం కూడా, కమ్యూనికేషన్. టెంపర్ టాంట్రమ్ అంటే ఒక అడల్ట్ని తీసుకోండి, హూ ఈజ్ యూజింగ్ అంటే గ్యాడ్జెట్ వాడే అడల్ట్ అయినా అంత ఈజీగా వదలలేడు. టీనేజర్స్, అడల్ట్స్, ఇట్స్ అన్ అడిక్షన్. అంటే మీరు చాలా చోట్ల చూపించారు, ఇట్స్ ఏ డోపమిన్ సర్చ్. ఒక ప్యాసివ్ హ్యాపీనెస్, ఒక పని చేయకుండా హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి చూస్తున్నా. సో పిల్లలు కూడా ఏడిస్తే నాకు ఇది దొరుకుతుంది, టెంపర్ టాంట్రమ్స్ అన్నారు అంటాము. అంటే చాక్లెట్ టేస్ట్ తెలిసినాక అది ఇవ్వకుంటే ఏడుస్తాడు. ఏడుస్తుండు అని మనం ఇస్తాం. ఏడ్చినప్పుడు కూడా ఇవ్వకుంటే వాడు కింద పడి దొర్లుతారు. అంటే దీన్ని టెంపర్ టాంట్రమ్స్. అది ఆ స్టేజ్కి వచ్చే వరకు చేసేది ఎవరు అంటే సబ్ కాన్షియస్లీ తెలియకుండా పేరెంట్స్, సమ్ టైమ్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇవ్వడం, రిలేటివ్స్ ఇవ్వడం. సో వాడికి అది ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, తినాలా వద్దా అన్న డిసిప్లిన్ మనం పెట్టగలిగితే, అవైలబిలిటీని బట్టి అది అవైలబుల్ చేయకుండా, దెన్ ఒకటి
మీరు టెంపర్ ట్యాంట్రమ్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి అడిక్షన్స్, కామన్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఈ కాలంలో ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది అంటే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కేక్, పేస్ట్రీస్ వల్ల అండి. అది పేరెంట్స్కి ముందే తెలిస్తే ఆ ఎన్విరాన్మెంట్లో లేకుండా చూసుకోవచ్చు. ఒకసారి అలవాటు పడ్డాక మళ్ళీ బిహేవియర్ థెరపీతోనే మార్పించుకోవచ్చు. అబ్సల్యూట్లీ మ్యామ్. అంటే మీరు ఆ పాయింట్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నప్పుడు కూడా ఆయుర్వేద ప్రకారంగా ఒక మాట అంటారు మ్యామ్, పిల్లలకి వాళ్ళు కఫా నేచర్లో ఉంటారు, అంటే కఫా డామినెంట్ ప్రకృతి ఉంటుంది వాళ్ళకి ఒక 12 years వరకు అలా. దాని తర్వాత నుంచి పిత్త అవుతుంది అనమాట. బట్ ఆ 12 years లోపు ఎక్కువ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కఫ్ ఎక్కువ వస్తూ ఉంటాయి వాళ్ళకి. అలాంటప్పుడు ఇలా చాక్లెట్స్ అనో ఐస్ క్రీమ్స్ అనో పైగా వేలకాని వేలలో తినడం, వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి అలవాటు చేయటం వల్ల కూడా వాళ్ళ అగ్ని అనేది తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. ఆ డైజెషన్కి కావాల్సిన ఫైర్ ఏదైతే ఉండాలో అది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఇమ్యూనిటీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది మ్యామ్.